ఈ రోజున ఈ విత్తన చట్టంలో ఇంకొక పెద్ద డేంజర్ ఏంటంటే ఎవరన్నా విత్తనోత్పత్తి చేసే కంపెనీ వేరే దేశాల విత్తనాలు ఉత్పత్తి చేసి అక్కడున్న దేశంలో సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ విత్తనాలను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన టెస్టింగ్ లేకుండా ఇక్కడ ఏమి లేకుండా అట్లా ప్రభుత్వం అవకాశం అట్లా కనుక అయితే ఎక్కడో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఇంకేదో దేశంలో విత్తనోత్పత్తి చేసి ఆ ప్యాకెట్లు మన దగ్గర అమ్మితే ఆ విత్తనాలు నాణ్యత ఏంటో తెలియదు, మన దేశంలో పడుతో తెలియదు, దాంతో పాటుగా అదనంగా ఏమొస్తో తెలియదు. ఇప్పుడు గొల్లబామను కలుపు మొక్క ఉంటుంది, మొక్కజొన్నతో వచ్చింది, కరుతుమ్మ చెట్లు వచ్చినాయి, ఆ మొక్కజొన్న ఇంకేదో దిగుబడి చేసినప్పుడు వచ్చింది, ఆ పత్తి విత్తనాలతో కూడా వచ్చింది, మొక్కజొన్నతో ఇంకోటి వచ్చింది. రేపు పొద్దున విదేశీ విత్తనాలు ట్రయల్ లేకుండా కనుక నిర్వహిస్తే మన దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫారెన్ ట్రయల్స్ జరిగిన వాటిని కూడా మన భారతదేశంలో వాటిని ట్రయల్ జరిగిన తర్వాతనే అనుమతించే విధంగా కూడా ముసాయిదాలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విత్తన చట్టంలో ఇంకొక పెద్ద డేంజర్ ఏంటంటే ఎవరన్నా విత్తనోత్పత్తి చేసే కంపెనీ వేరే దేశాల విత్తనాలు ఉత్పత్తి చేసి అక్కడున్న దేశంలో సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ విత్తనాలను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన టెస్టింగ్ లేకుండా ఏమి లేకుండా అట్లా ప్రభుత్వం అవకాశం అట్లా కనుక అయితే ఎక్కడో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఇంకేదో దేశంలో విత్తనోత్పత్తి చేసి ఆ ప్యాకెట్లు మన దగ్గర అమ్మితే ఆ విత్తనాలు నాణ్యత ఏంటో తెలియదు, మన దేశంలో పడుతో తెలియదు, దాంతో పాటుగా అదనంగా ఏమొస్తో తెలియదు. ఇప్పుడు గొల్లబామను కలుపు మొక్క ఉంటుంది, మొక్కజొన్నతో వచ్చింది, కరుతుమ్మ చెట్లు వచ్చినాయి, ఆ మొక్కజొన్న ఇంకేదో దిగుబడి చేసినప్పుడు వచ్చింది, ఆ పత్తి విత్తనాలతో కూడా వచ్చింది, మొక్కజొన్న ఇంకోటి వచ్చింది. రేపు పొద్దున విదేశీ విత్తనాలు ట్రయల్ లేకుండా కనుక నిర్వహిస్తే మన దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫారెన్ ట్రయల్స్ జరిగిన వాటిని కూడా మన భారతదేశంలో వాటిని ట్రయల్ జరిగిన తర్వాతనే అనుమతించే విధంగా కూడా ముసాయిదాలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విత్తన చట్టంలో ఇంకొక పెద్ద డేంజర్ ఏంటంటే ఎవరన్నా విత్తనోత్పత్తి చేసే కంపెనీ వేరే దేశాల విత్తనాలు ఉత్పత్తి చేసి అక్కడున్న దేశంలో సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ విత్తనాలను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ మన టెస్టింగ్ లేకుండా ఏమి లేకుండా అట్లా ప్రభుత్వం అవకాశం అట్లా కనుక అయితే ఎక్కడో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఇంకేదో దేశంలో విత్తనోత్పత్తి చేసి ఆ ప్యాకెట్లు మన దగ్గర అమ్మితే ఆ విత్తనాలు నాణ్యత ఏంటో తెలియదు, మన దేశంలో పడుతో తెలియదు, దాంతో పాటుగా అదనంగా ఏమొస్తో తెలియదు. ఇప్పుడు గొల్లబామను కలుపు మొక్క ఉంటుంది, మొక్కజొన్నతో వచ్చింది, కరుతుమ్మ చెట్లు వచ్చినాయి, ఆ మొక్కజొన్న ఇంకేదో దిగుబడి చేసినప్పుడు వచ్చింది, ఆ పత్తి విత్తనాలతో కూడా వచ్చింది, మొక్కజొన్న ఇంకోటి వచ్చింది. రేపు పొద్దున విదేశీ విత్తనాలు ట్రయల్ లేకుండా కనుక నిర్వహిస్తే మన దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫారెన్ ట్రయల్స్ జరిగిన వాటిని కూడా మన భారతదేశంలో వాటిని ట్రయల్ జరిగిన తర్వాతనే అనుమతించే విధంగా కూడా ముసాయిదాలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది.